నిన్ని అలా ఊరికో పార్టీ ఆఫీస్ అన్నట్టు తయారైంది. పార్టీ చిన్నదే అయినా పార్టీ ఆఫీసును మాత్రం ఘనంగా కట్టుకుంటుర్రు. మరిగా అసొంటిది వందల ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీకి ఆఫీసు ఎట్లుండాలి ఏం కథ చూస్తే అబ్బా ఏముందిరా అని అనుకోవాలి అందరూ. అందుకే ఢిల్లీలో షెయి పార్టీ వాళ్ళు ఇన్నొద్దులకు కొత్త ఆఫీసు కట్టుకొని రిబ్బన్ కత్తిరిచ్చిర్రు. మరిగా షెయి పార్టీ వాళ్ళ కొత్త ఆఫీసు ఎట్లెట్లున్నదో చూడాలి కదా. చలో చూద్దాం పారు. అగ చూడర్రే ఆలస్యమైన మాయ అందరూ అరేవ్వా అనుకునేటట్టే కట్టుకున్నారు పార్టీ ఆఫీసు. ఢిల్లీలో చెయ్యి పార్టీ వాళ్ళ ఆఫీస్ అంటే మరిగా ఇప్పుడు ఎవరని అడిగినా అగో పెద్దగా అనిపిస్తుంది కదా గదే అని చూపించేటట్టుగా కట్టుకున్నారు. లోపట చూడర్రి ఎట్టున్నదో అంబేద్కర్ సారు ముచ్చట్లు, గాంధీ తాత పోటువోలు, ఇందిరమ్మ పోటువోలు, అప్పట్లో ఆజాది కొరకు మనోళ్ళు చేసిన పోరాటాల పోటువోలు, ఇంగ్లీష్ వాళ్ళతోని మనోళ్ళు పెట్టిన మీటింగుల పోటువోలు అన్ని గోడలకు తగిలిచ్చిండ్రు. అంతేకాదు లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరమ్మ, పివి నరసింహారావు సారు, మన్మోహన్ సింగ్ సారు గిట్ల మాజీ ప్రధానమంత్రుల బొమ్మలన్నీ పెట్టిండ్రు. ఇక సోనియమ్మ, రాహుల్ గాంధీ పోటువోలకు లెక్కే లేదు. మస్తు గట్టిగానే కట్టిండ్రు పార్టీ ఆఫీసు. ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టిండ్రు. పార్టీ పెబ్బలంతా కలిసి రిబ్బన్ కత్తిరిచ్చిండ్రు. లెక్కకైతే నిన్న మొన్నటి దాకా అక్బర్ రోడ్డులో ఉన్న బంగ్లాల చెయ్యి పార్టీ వాళ్ళ మీటింగులు అయ్యేవి. కానీ అది సెంటర్ సర్కార్ వాళ్ళు ఇచ్చిన బంగ్లానట. అట్లా ఇక సర్కారు భవంతులల్లా పార్టీ ఆఫీసులు ఉండొద్దు అనేటాలకు గిట్ల కొత్త బిల్డింగ్ కట్టుకున్నారు. 6 అంతరాలతోని అన్ని సౌలతులతోని ఏక్సే ఏక్ కట్టుకున్నారు పార్టీ ఆఫీసు. అప్పుడు ఎప్పుడో 2009లో కట్టుడు చాలు చేస్తే మొత్తం పెయింట్లు గిట్ట వచ్చి రిబ్బన్ కత్తిరించటాలకు 15 ఏళ్ళు పట్టింది. 1978 నుంచి అంటే 40 ఏండ్లకు ఎక్కువనే అక్బర్ రోడ్డు భవంతిలో షెయి పార్టీ వాళ్ళు పనిచేసిండ్రు. ఇన్నొద్దులకు కొత్త ఆఫీసు కట్టుకున్నారు. మరి కొత్త ఆఫీసులో ఊకొని ఎసొంటి కొత్త పనులు చేస్తారో ఏ పార్టీ ఎగుర పెడతారో చూసుకుంటూ పోవాలి.